హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్రీ డైరీస్. ఇవాళ నేను మీకు ఇంకో సింపుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది రెసిపీ ఏంటో అనేది. ఎస్ అండి, అదే అటుకుల మిక్చర్. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, అటుకులు, పుట్నాల పప్పు, పల్లీలు, తగినంత ఉప్పు, పసుపు, కారం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో అటుకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు మనం అటుకులను అయితే ఫ్రై చేసుకోవాలి. మీలో చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం 1 కప్ వరకు పల్లీలు అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే వెల్లుల్లి, ఈ 3 కూడా ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగో వచ్చేది రైనీ సీజన్ కాబట్టి మనకి ఈవినింగ్ స్నాక్లా ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ అలాగే కిడ్స్ స్నాక్స్ బాక్స్కి కూడా మనం ఇది పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమందికి అటుకుల మిక్చర్ అంటే ఇష్టం? తక్కువ టైంలో మంచి రెసిపీ అండి ఇది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు. వంట రాని వాళ్ళు కూడా చేసుకునే అంత ఈజీ రెసిపీ ఇది. మనం నెక్స్ట్ ఇందులోనే పుట్నాలు కూడా యాడ్ చేసేసానండి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా తినాలి అనిపిస్తే బయట ఫుడ్ తెచ్చుకొని తినే కంటే ఇన్స్టెంట్గా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే రెసిపీ కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. అటుకులు, పల్లీలు వీటితో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసాము. ఈ కరివేపాకు కూడా ఆకులు కరకరలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొంతమందికి స్వీట్ ఐటమ్స్ ఇష్టం ఉంటాయి, కొంతమంది హాట్ ఇష్టపడుతూ ఉంటారు. సో హాట్ ఇష్టపడే వాళ్ళు ఇలా చిటికలో ఈ రెసిపీ చేసేయచ్చండి. మీకు ఏ రెసిపీ ఇష్టం ఇలాంటి స్నాక్ ఐటమ్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇందులోనే మనం తగినంత ఉప్పు అండ్ అలాగే తగినంత కారం, ఈ 2 కూడా వేసుకొని ఆ ఉప్పు కారం అనేది వీటన్నిటికీ బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో మీకు కావాలంటే మీరు కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్, ఇట్స్ ఆప్షనల్. మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి, ఉప్పు, పసుపు, కారం మాత్రమే యాడ్ చేశాను. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఏ విధంగా అంటే మనం ఏవైతే ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసామో ఆ ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా అటుకులకి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది అయిపోయిన తర్వాత కాసేపు దీన్ని బాగా చల్లారనివ్వాలి. కాసేపు పక్కన పెట్టుకొని చల్లారిచ్చాక మనం ఏదైనా డబ్బాలో వేసుకోవచ్చండి. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చల్లగా అయ్యాక బాగా క్రిస్పీగా అవుతుందన్నమాట ఈ మిక్చర్ అనేది. ఇంకో విషయం మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారండి. చాలా వరకు మన వీడియోస్ రీచ్కి వెళ్తున్నాయి, కానీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 10% అయితే, అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్ 90% మన వీడియోస్ చూస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.
మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. సింపుల్ రెసిపీస్ నేను చూపించబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్మోస్ట్ మన అటుకులు అయితే ఫ్రై అయిపోయాయండి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అన్ని ఉప్పు కారం అన్నీ కూడా వీటికి బాగా పట్టేసింది. ఇప్పుడు ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. యా, ఇట్స్ డన్. లెట్ us టేస్ట్. ఫైనలీ మన అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.